హలో అందరికి, ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. సరే కానీ ఈ అట్టి పువ్వుతో కర్రీ చేస్తారని మీలో ఎంత మందికి తెలుసు? ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టారండి. కార్తీక మాసంలో ఆనియన్స్ తినని వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. దీన్ని ఏం లేదండి, ఫస్ట్ అట్టి పువ్వుని నేను చూపిస్తున్నట్టుగా ఒలిచేసుకోవాలి. అంతా ఒలిచేసిన తర్వాత లాస్ట్ లో ఈ పువ్వు ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది, సేమ్ కొబ్బరి మువ్వలా ఉంటది. ఇప్పుడు ఈ అరటి పువ్వులో దొంగోడుని ఇంకోటి ఏదో అంటారు, దీన్ని రెండు క్లీన్ చేసేయాలండి. ఇదంతా క్లీన్ చేసుకున్నాక అబ్బో చాలా ప్రాసెస్ ఉంటదండి. నేనైతే ఈ రీల్ లో చెప్పలేను, వీడియోస్ లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. అసలు ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి, అబ్బో మాటల్లో చెప్పలేమండి బాబు. ఎక్కువగా ఈ కర్రీని బ్రాహ్మిన్స్ చేసుకుని తింటారంట, మా అత్తయ్య చెప్పారు. ఆవిడ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడే ఒకసారి చూసి నేర్చుకున్నారంట. సో ఇదేదో బాగుంది కదా, వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనిపించింది నాకు. ఎప్పుడు చూసిన స్పెషల్ కర్రీస్ అంటే చికెన్ మటన్ ఒకటే కాదండి, వెజ్ లో కూడా స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. వాటన్నింటినీ మీకు నేను చూపిస్తూనే ఉంటాను, మీరు నన్ను ఫాలో చేస్తూనే ఉండండి. సారీ అండి, ఈ ఫుల్ రెసిపీ నాకు 1 minute షార్ట్ లో పెట్టడానికి సరిపోలేదు, సో నేను వీడియోస్ లో పోస్ట్ చేశాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.